ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో 4 నెలలు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ 6 ఆచూకీ దొరకలేదు. రాష్ట్రమంతా ఉలికిపాటుకు గురైన ఈ ఘటనలో టన్నెల్లో పనిచేస్తున్న 8 మంది చిక్కుకుపోగా 2 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతా 6 కోసం గాలించినా ఇప్పటికీ వారి జాడ తెలియరాలేదు. ఎస్ఎల్బీసీ ఇన్లెట్ దోమలపెంట నుంచి ప్రారంభమవుతుంది. మన్నెవారిపల్లి అవుట్లెట్ వైపు వరకు మొత్తం 43.93 కిలోమీటర్లు కాగా ఇన్నెల్ టన్నెల్లో 13.85 కిలోమీటర్ వద్ద దుర్ఘటన జరిగింది. సొరంగాన్ని తొలగించేందుకు 120 మీటర్ల పొడవుండే టీబీఎం 10 మీటర్ల వ్యాసార్థంతో ముందుకు సాగుతూ ఉండగా ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. పెద్ద ఎత్తున నీరు, బురద, శిథిలాలు పేరుకుపోవడంతో టన్నెల్లో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. నీటి ఊటలు ప్రతిబంధకాలుగా మారాయి. సహాయక చర్యల కోసం అత్యుత్తమ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, బీఆర్ఓ, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే, ర్యాట్ హోల్ మైనర్స్, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ తదితర 12 రకాల విభాగాలు టన్నెల్ నిపుణులను కేరళ నుంచి మానవ అవశేషాలను గుర్తించే జాగిలాలను కూడా రప్పించారు. దాదాపు 1000 మందికి పైగా సహాయక బృందాలు 3 షిఫ్టుల్లో 24 గంటలు పనిచేశాయి. అత్యాధునిక యంత్ర పరికరాలను వినియోగించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఇతర ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షించారు. ఆ సమయంలో దేశమంతా దోమలపెంట వైపే చూశాయి. సహాయక బృందాలు 60 రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించాయి. ఘటన జరిగిన చివరి 50 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో నిపుణుల కమిటీ బృందాల సూచనలతో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. తర్వాత అధ్యయనానికి ఉప కమిటీని వేసింది. టన్నెల్ నిపుణులు పరిశీలించి పలు సూచనలు చేశారు. తర్వాత కొద్దిగా పనులు జరుగుతున్నాయి. సొరంగం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అవుట్లెట్ టీబీఎం కోసం ఇప్పటికే బేరింగ్ ను అమెరికా నుంచి తీసుకొచ్చారు. టన్నెల్లో ఎలాంటి పరిస్థితులున్నాయో తెలుసుకునేందుకు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వేకు సిద్ధమవుతున్నారు. ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ తదితర సంస్థలతో నిపుణులు సన్నద్ధమవుతున్నారు. జూలై 2వ వారంలో హెలికాప్టర్తో సర్వే చేపట్టే అవకాశం ఉంది. దీంతో పాటు డీబీఎం పద్ధతిలో తవ్వకాలు చేపట్టేందుకు అంచనా వేస్తున్నారు.